ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనము. ఐ అప్లైడ్ మై హార్ట్ టు వాట్ ఐ అబ్జర్వ్డ్ and learned a lesson from what I saw. Proverbs chapter 24 verse 32. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాలి. మనము తెలివిగా ఆలోచించాలి, నిశితముగా కనిపెట్టి బుద్ధి కలిగి ప్రవర్తించాలి అని లేఖనము మనకు తెలియజేస్తుంది. ఈ సామెతల గ్రంథము రాసినటువంటి సొలొమోను ఎంతో జ్ఞానం గలవాడు, మంచి తెలివి గలవాడు. అతని కంటే గొప్పవాడు తెలివిలో ఎవరు లేరు అని దేవుడే చెబుతున్నాడు. సామెతల గ్రంథంలో ఎంతో గొప్ప తెలివినిచ్చేటువంటి మాటలు సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. చాలాసార్లు మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, సమస్య అనేది మన వరకు వస్తే తప్పితే జాగ్రత్త తీసుకోము. మన జీవితంలో ఏదైనా సంఘటన జరిగితే తప్పితే రియాక్ట్ కాము. మనకు కాదుగా జరిగింది, మనం కాదు కదా బాధితులము, మన కుటుంబము, మన బిజినెస్, మన పిల్లలు అందరూ అంతా బాగుంది కదా, మనకెందుకులే అని అనుకుంటారు, పట్టించుకోరు. కానీ ఆ స్వభావం కలిగి ఉండకూడదు అని ఈరోజు వాక్య భాగము మనకు గుర్తు చేస్తుంది. ఏదైనా సంఘటన నీ ముందుకు వచ్చింది ఈ రోజున అంటే దానిని దేవుడు ఎందుకో నీ ముందు పెట్టాడు అని నీవు గ్రహించాలి. ఎవరి కుటుంబంలోనైనా నష్టం జరిగితే, ఎవరికైనా ఏదైనా హాని జరిగితే దానిని అయ్యో పాపం అని వదిలివేయకుండా అసలు వారికి ఎందుకు జరిగింది అని జ్ఞానంతో ఆలోచించాలి. ఒక కుటుంబములో లేమిని నీవు ఈ రోజున చూస్తున్నావేమో, ఎవరి వ్యాపారమైనా నష్టాల్లో ఉండడం ఈ రోజున నీవు చూస్తున్నావేమో, లేదా ఎవరి కుటుంబమైనా విడిపోవడం, విచ్ఛిన్నమైపోవడం బహుశా నీవు చూస్తున్నావేమో. అది నీ కనుల ముందు ఎందుకున్నాయి అంటే దానికి ఒక పర్పస్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఇద్దరు అనవసరంగా గొడవ పెట్టుకోవడం నీవు చూస్తుంటే దాని గురించి కూడా నీవు ఆలోచించాలి. అందుకే వాక్య భాగము చాలా సుస్పష్టముగా సెలవిస్తుంది. దానిని చూచి వదిలివేయకుండా యోచన చెయ్యాలి, దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకోవాలి. మనము జాగ్రత్తగా ఈ మాటలను ఆలోచన చేయగలిగితే భక్తుడు ఈ విధంగా చెబుతున్నాడు, సోమరి వాణ్ణి చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని అంతటా దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను అని. అనగా సోమరి వాని చేను దానిలో పని చేయకపోవడం వలన, దానిని సరైనటువంటి టైంకి క్లీన్ చేయకపోవడం వలన అనవసరమైన కలుపంతా దానిలోనే ఉంది. తెలివి లేని వాని ద్రాక్ష తోటలో చూడగా వాని రాతి గోడ పడిపోయి ఉంది. అంటే ఎవరో దానిని బహుశా ఆక్రమించి అయినా ఉండాలి, ఆ తోటలోని ద్రాక్షలు దొంగతనమైన చేస్తుండాలి. అయితే భక్తుడు ఈ రెండు సందర్భాలను చూసి, అమ్మయ్య, నేను నా చేను ఇలా లేదులే, నా ద్రాక్ష తోట ఇలా లేదులే అని అనుకోలేదు, లేదా నా చేను కాదు, నా ద్రాక్ష తోట కాదు అనుకొని లైట్గా తీసుకోలేదు. మరి ఏం చేశాడు అంటే వాటిని చూసి యోచన చేశాడు. ఎందుకు అలా అయిపోయాయి, అలా ఆ చేనులో, ఆ ద్రాక్ష తోటలో ఎందుకు అలా కలుపు వచ్చేసింది? ఆలోచన చేస్తూ కనిపెడుతూ గ్రహించిన విషయం ఏమిటంటే, వారి యొక్క సోమరితనం వలన, వారి యొక్క అజ్ఞానం వలన ఇలా జరిగింది. నేను ఇలా ఉండకూడదు, కష్టపడాలి, చేయాల్సిన టైంలో పని చేయాలి, మంచి జ్ఞానముతో సాగు చేయాలి అని బుద్ధి తెచ్చుకున్నాడట. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీవు ఎలా ఉన్నావు? నీవు ఎలా ముందుకు నీ జీవితంలో వెళ్తున్నావు? నీ ఎదుట జరుగుతున్న సంఘటనలను లైట్ తీసుకోకు, ఆలోచించు. వారి కుటుంబం ఎందుకు అలా అయింది? ఎందుకు వారు మోసపోయారు? ఎందుకు గొడవలతో అశాంతితో జీవిస్తున్నారు? చెడు స్నేహాల వల్లనే కదా, మద్యం సేవించడం వల్లనే కదా,
నమ్మకూడనివి వారు నమ్మడం వల్లనే కదా, డబ్బు పోయిన వ్యామోహంతో, ఈజీగా డబ్బు రావాలి అనే ఆలోచనతో బెట్టింగ్స్ పెట్టడం వల్లనే కదా అని నీవు చూసి యోచన చేయాలి. వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. నేను భవిష్యత్తులో ఇలా ఉండకూడదు, ఇలాంటి వాటి జోలికి పోకూడదు అని గ్రహించాలి, గమనించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంతో జ్ఞానం ఇస్తుంది, నడిపిస్తుంది, జీవితాలను కడుతుంది అని తెలుసుకొని వాక్యాన్ని బట్టి జీవిస్తూ జీవితాన్ని ఆనందమయముగా మార్చుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతాలు జరిగించువాడవు తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడవయ్యా. అయా మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మా యొక్క ఇరుగు పొరుగు వారు కావచ్చు, మా కుటుంబంలోనే వారు కావచ్చు ప్రభువా, అయ్యా వారికి ఏదైనా నష్టము జరిగితే, వారికి ఏదైనా చెడు జరిగితే ఎందుకు జరిగిందని మేము కూడా ఆలోచించాలని, అవి మా కన్నుల ముందుకు ఎందుకు వచ్చాయో ఒకసారి యోచన చేయాలని తండ్రి బుద్ధి తెచ్చుకొని మీ వాక్యానుసారంగా జీవిస్తే మాకు మేలు కలుగుతుందని, అయా మా యొక్క జీవితాలు కట్టబడతాయని, అయా వాక్యాన్ని బట్టి మేము జీవిస్తే ఆనందమయముగా మేము ఉంటామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి అయా మరి తండ్రి మనోవేదనను అనుభవిస్తున్నారో ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి నా ప్రభువా. అవును తండ్రి, స్వస్థపరిచే దేవుడవు తండ్రి. అయా మిమ్మల్ని నమ్మడం వలన, విశ్వసించడం వలన తండ్రి స్వస్థత కలుగుతుంది. మీరు మా కొరకు కార్చినటువంటి రక్తము ద్వారా మాకు విడుదలను కలుగుతుందని నమ్ముతున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి అలజడి, గొడవలు అన్నిటి నుండి విడుదల దయచేయండి. శాంతిగల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టండి. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి. అయా అభివృద్ధిని దయచేయండి. లేమిని కొట్టివేయండి. అదేవిధంగా నా ప్రభువా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తీసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము, అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో తండ్రి మంచి రిజల్ట్ను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా తండ్రి అయా బిజినెస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఈ యొక్క జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. ఏ పని లేక బాధపడుతున్న బిడ్డలకు సరైనటువంటి ఆయా పనిని మీరే కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆయా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలను మీరు ఆయా మీ యొక్క జ్ఞానము చేత నింపండి ప్రభా. లోకములకు అట్రాక్ట్ అయిపోకుండా, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా, త్రాగుడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోకుండా అయా మరి తండ్రి యవ్వన వయసులో ఎటువంటి అయా ప్రేమ అనేటువంటి ప్రలోభాలకు లొంగకుండా బిడ్డలు చక్కగా తండ్రి అయా మరి తండ్రి చదువుకొనుటకు, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి పనిలో నమ్మకంగా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభా. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. మా భారతదేశము శాంతి గల దేశము, సమాధానము కలిగినటువంటి దేశము, సఖ్యత కలిగినటువంటి దేశముగా మా భారతదేశం నిలవబెట్టండి అయా. మీ యొక్క హస్తము, మీ యొక్క కనికరము, మీ యొక్క కృప అయా మా భారతదేశములో మెండుగా ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి అయా. ఇతర రాష్ట్రాలను కూడా దీవించండి, ఇతర దేశాలను కూడా మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభువ దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి యొక్క పరిచర్యను విస్తరింప చేయండి, ఫలింప చేయండి నా ప్రభువ. అనేకులను తండ్రి మీ యొద్దకు నడిపించడానికి మీ ఆత్మ చేత వారిని తండ్రి నింపండి అయ్యా. మీ రక్షణ సువార్తను అనేకులకు తండ్రి ప్రకటించే వారిగా వారిని మీరు నిలవబెట్టుకోండి. మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క కనికరము వారిపైన సమృద్ధిగా దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వాధిపతి అయినటువంటి
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి మెండైన దయతో కృపతో ఆయన మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.